అందరికీ నమస్కారం అండి. మన వారాహిమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజటి వీడియోలో అమ్మవారి వాక్కు చూడబోయే ముందు అందరికీ ఆ తల్లి ఆశీస్సులు ఉండి అందరూ ఆ అమ్మకు ఆ అనుగ్రహంతో వారి వారి కోరికలు పూర్తిగా తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజుటి వీడియోలో అమ్మవారు మనకేం చెప్తున్నారు అంటే, బిడ్డ, నీ ఏడుపుని నేను విన్నాను, నీ కష్టాన్ని నేను చూశాను. ఓపికతో ఒక్కసారి అమ్మ వాక్కు విన్నావంటే నీకు రాబోయే భవిష్యత్తు ఎంత అద్భుతంగా ఉంటుందో నీ కళ్ళకు కొట్టినట్టు నేను చూపుతాను కదా. నువ్వు ఏడ్చిన రాత్రులు నేను చూశాను తల్లి, వాటిని చూసి చలించిపోయాను. అందుకే నీకోసం ఈ సందేశాన్ని తీసుకొచ్చాను. ఈ నా మాటలు జాగ్రత్తగా నువ్వు విన్నావంటే మాత్రం, దాని అర్థం నువ్వు స్వయంగా తెలుసుకున్నావంటే మాత్రం నీతో నేను మాట్లాడుతున్నట్టే. నా అనుగ్రహంతో నువ్వు వినడానికి అదృష్టవంతుని ఉన్నట్టే. ఈ యొక్క వాక్కు ద్వారా నీకు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానమ్మా. ఒక మూసి ఉన్న తలుపు తెరుచుకోబోతుంది అని అర్థం. నిన్ను ఈ తల్లి ఎంచుకున్నాను. నువ్వు అదృష్టవంతునివి. ఎందుకంటే జీవితంలో ఒక పెద్ద మార్పు ఇప్పుడు జరగబోతుంది. నీ జీవితంలో ఆ మార్పు జరగబోతుంది కాబట్టి ఈ తల్లి వాక్కు నువ్వు వినగలుగుతున్నావు తల్లి. నువ్వు ఆ మార్గంలో అడుగు వేస్తున్నావు కాబట్టి ఆ మార్గంలో నీకు విజయం అనేది ఖచ్చితంగా నిర్ధారింపబడింది. దివ్య ద్వారాలు తెరుచుకుంటున్నాయి. నీ కర్మలు ముందు కంటే మరింత ఉత్తమంగా ఉంటున్నాయి. చాలా పెద్ద విజయం అకస్మాత్తుగా నీకు రాబోతుంది. ఇప్పటి వరకు ఎన్నడూ చూడనిది ఆ దిశలో నువ్వు వెళ్తున్నావు. ఆ దిశలో ఈ అమ్మ నిన్ను నడిపిస్తున్నాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్ కింద చాలా వరకు కామెంట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అక్క, మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామని. ఎటువంటి ప్రాబ్లంకైనా సరే మంచి సొల్యూషన్ చూపించే మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. మీ సమస్యలకు మంచి ఖచ్చితమైన పరిష్కారం కావాలంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేశారంటే మీ ప్రాబ్లం తీరిపోయినట్టే ఫ్రెండ్స్. గురువుగారు చేసే పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీకున్న చెడు ప్రభావం తొలగటం కానీ, మీకున్న జాతక దోషాలు లేదా వాస్తు దోషాలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి. మీరు చేయవలసిందల్లా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. మీ ఎలాంటి ప్రాబ్లం అయినా తొలగించుకోండి ఫ్రెండ్స్. గురువు గారిని సంప్రదించవలసిన నంబర్ 9663064444. ఈ నంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇంత గట్టిగా చెబుతున్నాను, మీకు ఇంత కాన్ఫిడెంట్గా చెబుతున్నానంటే మీరు అర్థం చేసుకోవచ్చు. నేను చెప్పించుకొని గురువుగారు చెప్పింది నమ్మకంగా నాకు ఖచ్చితంగా జరిగి నాకు నమ్మకం కుదిరిన తర్వాతే మీ వరకు తెలియజేస్తున్నాను. సో ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. మీ ఎలాంటి సమస్యనైనా సరే తొలగించుకోండి. బిడ్డ, ఈ అమ్మ హక్కు ఇక ఆరంభం కాబోతుంది. నువ్వు శ్రద్ధగా వినాల్సిందే. నిన్ను మంచి దశలో తీసుకువెళ్తున్నాను. కొన్ని కష్టాలు, ఇబ్బందులు, సవాళ్ళు ముగిసిపోబోతున్నాయి. ధనం నీకు పెరిగినట్లుగా చూస్తావు. మరికొన్ని కొత్త అనుభవాలు, అవకాశాలు నువ్వు చూస్తావు. నీ ధైర్యం అనేది పెరుగుతుంది. సమయం, పరిస్థితులు రెండూ అనుకూలంగా నీకుంటాయమ్మా. ఇక ఎలాంటి అడ్డంకి రాదు. మీ మార్గంలో కొత్త స్నేహితులు రాబోతున్నారు. జీవితంలో అకస్మాత్తుగా నీకు అదృష్టం ఒక వ్యక్తి ద్వారా శుభంగా నీకు రాకడ ద్వారా రాబోతుంది. ఆ సమయం గడుస్తుంది తల్లి. నీ జీవితంలో ఉన్న కష్టాలు అన్నీ దూరమవుతాయి. నీ యొక్క లైఫ్ అనేది లోపల నుంచి మేల్కొంటుంది. నీ యొక్క కష్టాలు, అన్ని సమస్యలు దూరమైపోతాయి. ఈరోజు నువ్వు ఉత్తముడివి. ఈ అమ్మ అనుగ్రహంతో నువ్వు ఉత్తమునిగా నా యొక్క అనుగ్రహం పొందావు. నీ జీవితం ఆనందాలతో ఉంటుందమ్మా. జీవితంలో ఉన్న ఖాళీ, అసంపూర్ణత అకస్మాత్తుగా దూరం అవుతుంది. చాలా ఆనందంగా నువ్వు నీ జీవితంలో ముందుకు సాగగలుగుతావు. దివ్య ద్వారాలు తెరుచుకుంటాయి. ప్రతి ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. నీలో ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, భవిష్యత్తులో ఏం జరుగుతుంది క్రమంగా నీకు తెలుస్తూ వస్తాయి. చాలా దూరం వరకు నువ్వు చాలా కళ అకస్మాత్తుగా తీరబోతుంది. నువ్వు చేసుకున్న కర్మలు శుభ ఫలితంగా ప్రియమైన వారు నీకు అతి మంచిగా జరగబోతుంది. నీతో పాటు నీ యొక్క కుటుంబానికి కూడా అకస్మాత్తు అదృష్టం అనేది రాబోతుంది బిడ్డ. నీకు ఆనందాల ద్వారాలు తెరుచుకున్నాయి. మూసి ఉన్న అదృష్టం అకస్మాత్తుగా తెరుచుకుంటుంది. ఎవరి సహాయం అవసరం లేదు. నీవు నీ బలంపై చాలా పెద్ద విజయాన్ని, పేరు అనేది నువ్వు సంపాదించుకుంటావు. ఒక బంగారు ప్రయాణం, అడుగులు ముందుకు వేస్తావు. ఎవ్వరూ ఆపలేరు ఆ ప్రయాణాన్ని. నీ అడుగులను విజయం వైపు లభిస్తుంది. ప్రతి దశలో నీకు సహాయంగా ఉంటుంది. దూరం వరకు వెళ్ళి బిడ్డ, చాలా ఉత్తమ జీవితం నీ కోసం ఎదురు చూస్తుంది. ఒక స్త్రీ ఉంది, ఆమె గుర్తింపు తెస్తుంది.
ఆమె నిరంతరం నీ కోసం ఉంటుంది. ఆమె జీవితంలో మీ ఆనందాలపై నిరంతరం దాడులు చేస్తారు. ఆమె చిరునవ్వు చేస్తుంది. ఆమె ముఖం ప్రకాశిస్తుంది. ఆమె నీకు చాలా సన్నిహితురాలు కూడా అవుతుంది తల్లి. ఆమె నీ స్నేహితుల వలయంలో ఉండిపోబోతుంది లేదా బంధువుల్లో ఉండవచ్చు. కళ్ళు మూసుకొని ఆమెపై నమ్మకం పెట్టుకో. మాటలు మధురంగా ఉంటాయి. చిరునవ్వు వస్తుంది. మీకు ఆశీర్వాదాలు ఇస్తుంది. మీరు మోసపోతారు, మోసం చేయబడతారు. ఆమె మాటల్లో ఆమె రాజకీయ యుక్తులు పడుతుంది. మీ జీవితంలో చాలాసార్లు ఆమె మీకు నష్టం చేయటానికి ప్రయత్నించింది. నా ప్రియమైన బిడ్డ, ఆమె జాగ్రత్తగా ఆమెతో ఉండండి. నీ కర్మ అనేది నీకు ఆ యొక్క చెడు ఫలితాలను ఒక్కొక్కసారి ఇస్తుంది. కాబట్టి నీ యొక్క కర్మలకు తగ్గ ఫలితం ఉంటుంది. కానీ నువ్వు చేయని తప్పుకు శిక్ష అనేది అనుభవించకూడదు కదా. కాబట్టి జాగ్రత్తగా ఉండు. భవిష్యత్తుకు సురక్షితంగా చాలా ముందుకు వెళ్తావు తల్లి. సంయోగాలు పెరుగుతాయి, ఆనందాలు వస్తాయి. నీ జీవితంలో సార్థకత రాబోతుంది. చూస్తూ చూస్తూ ఉంటే సుఖానుభూతి కలుగుతుంది. నీకు శాంతి కలుగుతుంది. నీ మనసు నీ వద్దే లేనిది కూడా ఉంటుంది. పరమపితి ఆ యొక్క పరమేశ్వరుని కృప కూడా నీకు ఉంటుంది తల్లి. ఈ వారాహి తల్లి కృప నీకు ఎప్పుడూ ఉంటుంది. ఇక ఎవరు నిన్ను మోసం చేయలేరు. ఈ అమ్మ భక్తులను ఎవరైనా మోసం చేయగలరా? ఇక ఎవరిపైన లోపం చూపలేదు. ఎవరి ధన సంపద తీసుకోలేదు. ఇదే కారణం నువ్వు నిత్యం పురోగతం ఇస్తూ ఉంటావు. మీ భవిష్యత్తు కూడా నిర్ధారితంగా మీకు లభిస్తున్న లాభాలు మీ కర్మల ఫలితమే తల్లి. నువ్వు మంచి కర్మలు చేసావు కాబట్టి నీకు అంత ఆనందమయంగా ఉండబోతుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే, ఎప్పుడైనా దైవానుగ్రహం నీకు చాలా అవసరం. అలాగే అనుకూల శక్తి ఇంకా అవసరం. నేను నీకున్నాను. నీ జీవితంలో పరివర్తన వస్తుంది. నీ స్వభావంతో అందరూ నీకు దగ్గరవుతారమ్మా. నీ సుఖాన్ని త్యాగం చేస్తావు. రోజుల్లో మనసు అశాంతిగా ఉన్నా సరే ఈ అమ్మను తలుచుకో. నీ మనసు ప్రశాంతతగా ఉంటుంది. ఏం కోల్పోయినా భయం అనేది వద్దు. ఏమీ పొందడం ఆనందం లేదు. సాధారణంగా ఉంటారు కదా. కాబట్టి నువ్వు ఎప్పుడూ సాధారణంగానే ఉండు. ప్రియమైన బిడ్డలందరికీ కూడా, నా భక్తులందరికీ కూడా ధనం అనేది లభిస్తుంది, ఐశ్వర్యం లభిస్తుంది. ఇక ఆనందం అనేది నీ సొంతం అవ్వబోతుంది. నా ప్రియమైన బిడ్డకు నేను అందించబోతున్నాను. జీవితం అకస్మాత్తుగా పూర్తిగా మంచిగా నీటిగా మారబోతుంది. ఇక సుఖాల వర్షం నీ జీవితంలో కురవబోతుందమ్మా. పూర్వగతి ఉన్నా అంతా కూడా నీకు మంచిగా జరుగుతుంది. ముందుగా నేను నిన్ను ఈ సందేశం వరకు చేర్చాను అంటే మధ్యలో ఏ పనిని వదిలేయొద్దు. మనసును విచారం చేయొద్దు. చేపట్టిన పనిని పూర్తి చేయి. విజయం నేను ఇస్తాను కదా. నీకు ఇబ్బందులు ముగిసిపోతున్నాయి. దుఃఖం, సందేహం, అడ్డంకులు ముగిసిపోయాయి. జీవితంలో సుఖానుభూతి చెందుతావు. అదృష్టం మారుతుంది. ఇక అంతా నువ్వు అనుకున్నట్టు జరుగుతుంది. ఎలా అద్భుతంగా మార్పు జరుగుతుందో చూడు. ఆనందాలు 4 దిశల నుండి నీకు వస్తాయి. అదృష్టం సానుకూలంగా మారుతుంది. మీ ఆలోచనలు మాటలతో కాకుండా ప్రతి విషయంలో ఇతరులను నువ్వు గెలుచుకుంటావు. అందరూ నీ వైపు ఆకర్షితం అవుతారు. సుఖం కురుస్తుంది తల్లి. నా బిడ్డలకు వారి పూర్వీకుల ఆశీర్వాదం పూర్తిగా ఉంటుంది. కాబట్టి ఆందోళన చెందవద్దమ్మా. నీతో మాట్లాడటానికే, నీకు ఇవన్నీ అర్థమయ్యేలా చెప్పటానికే నేను వచ్చాను. కాబట్టి భయపడటం మానే. ఎందుకు భయపడతావు? భయంతో నిర్ణయాలు తీసుకోవడం చాలా తప్పు. నీ మార్గాలు నేను తెరవేస్తాను కదా. నీ పూర్వీకులు నీ కోసం ఆందోళన చెందుతున్నారు. నీకైనది ఇవ్వటానికి దిశలేనిగా ఉన్నారు. నీ మార్గం నుంచి తప్పించుకోబోతున్నారు తల్లి. కాబట్టి లేకపోతే ఇబ్బందుల్లో పడవచ్చు. నీ స్నేహితులు కాదు, శత్రువులు, విమర్శకులు కాదు. రోజు రాత్రి నిన్ను ఇబ్బందులో పడేయటానికి కుళ్ళుకుంటూ ఉన్నారు. మీరు లేవడం, కూర్చోవడం అలాంటి వారితో ఉంది. ఇప్పుడు మీ పూర్వీకులు మీపై కోపంగా ఉన్నారు. కాబట్టే విజ్ఞప్తిగా నేను చెప్తున్నాను. నీ యొక్క శత్రువులనే వారిని ఎవరినో కనిపెట్టి వారికి దూరంగా ఉండు బిడ్డ. వారికి మార్గాలు తెరుచుకుంటున్నాయి. కేవలం పోరాటం, ముందుకు సాగండి. గందరగోళంలో ఉండద్దు. ఎవరి మాటల్లో రాకండి. మీ యొక్క మెదడును ఉపయోగించండి. అలాగే ముందుకు వెళ్తారు. చాలా పురోగతి, అభివృద్ధి సాధించుకుంటారు. నువ్వు చూసిన నీ మనసులో ఉన్న కోరిక నెరవేరబోతుంది. నీ యొక్క పూర్వీకులు కోరుకుంటున్నారు నువ్వు మంచి అభివృద్ధికి రావాలి అని. నీవు నీ కష్టంపై ఆధారపడి ముందుకు సాగాలని, వారి ఆశీర్వాదం నీకు ఉంటుందని తెలపమన్నారు తల్లి. మళ్ళీ ఎందుకు భయం? ఎందుకు ఆందోళన?
ధనం కురిపిస్తుంది. నీ ఇంట్లో సుఖం కూడా, ఐశ్వర్యం కూడా వస్తుంది. నీ జీవితం ఆనందమయంగా మారబోతుంది. ఆనందాలతో నిండుతుంది. ఆలోచించినది చాలా చేశారు ఇతరులు మేలు కోసం. ఇప్పుడు నీ గురించి కొంచెం ఆలోచించు. చాలాసార్లు చాలా అమాయకులు మీ అమాయకత్వాన్ని ఎంతోమంది దుర్వినియోగం చేశారు. ఇతరులకు సుఖం గురించి ఆలోచిస్తారు, కానీ మీ పురోగతిలోనే ఉంది ఆ సుఖం. మీ అభివృద్ధిలోనే ఉంది. దానికంతటికీ మీ యొక్క ఆలోచన విధానాన్ని, అలాగే మీ యొక్క సమయస్ఫూర్తిని ఉపయోగించాలి. బిడ్డ, నేను ఎప్పుడు నీకు తల్లి తోడుగా ఉంటాను. ఇందులో ఎలాంటి సందేహము లేదు. ఈ వారాహి అనుగ్రహం ఉన్నవారికి అన్నీ సుఖంగా సవ్యంగా జరుగుతాయి. నీ స్నేహితుడు కాదు, అసూయ పడుతూ ఉంటారు నేను చూసి. అలాంటి వారిని ఎవరినో కనిపెట్టి నువ్వు జాగ్రత్త పడు. నీ కలలపై ఎన్నోసార్లు వాళ్ళు ప్రవాహాలు చేస్తూ ఉంటారు. నీ ఆనందాలపై వాళ్ళు విషం చిమ్ముతూ ఉంటారు. నీ యొక్క ప్రతి దుఃఖంలో వాళ్ళు ఆనందిస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి సమయంలో నీవు భాగస్వామిగా ఉన్నట్టే ఉండి, నీకు అనుకూలంగా ఉన్నట్టే ఉన్నవారే నీకు ఆపద కలగాలి అని చూస్తూ ఉంటారు. అలాంటి వారికి కాస్త దూరంగా ఉండమ్మా. నీ నుంచి అసూయ పడుతూ ఉంటారు కదా బిడ్డ. నువ్వు మంచి కర్మలు చేశావు, అందుకే ముందుకెళ్తావు. నీ ఇష్టం మేరకు నీ జీవితాన్ని నిర్ణయిస్తావు. మంచి కర్మలు చేస్తున్నావు, పురోగతి లభిస్తుంది. ఊహించినంత సంపాదిస్తున్నావు. నీ కోసం జీవితాల్లో ఆనందాలు అంతు లేకుండా వస్తాయమ్మా. ఎవరి దృష్టి తగలకుండా నీ దగ్గరికి కొన్ని శక్తులను నేను రక్షణగా పంపిస్తాను. నీ చుట్టూ ఆనందాలు ఎలా వెళ్ళి విరుస్తాయో చూడు. నీపై అదృష్టం కూడా రాబోతుంది. నిశ్చింతగా ఉండు బిడ్డ, ముందుకు సాగు. అకస్మాత్తుగా ప్రతి పనిలో నీకు విజయం అనేది దక్కుతుంది. నీ పని ప్రభావంతో ఇప్పుడు పెద్ద పెద్ద విజయాలు నీ పేరు మీద నమోదవుతాయి. రోజు రోజుకు పెరగబోతున్నాయి. నీ అడుగులు విజయం వైపు అడుగుల నుంచి విముక్తి అవుతున్నాయి. నీ జీవితం నుంచి ఆనందాలు సులభంగా నువ్వు అందుకుంటావు. ఒకప్పుడు నీ ఆనందాల కోసం ఆరాటపడ్డావో, జీవితంలో కొన్ని కళ్ళు అకస్మాత్తుగా నెరవేరుతాయి. ఊహించలేదు కదా. ఆ సమయంలో జీవితంలో నిరంతరం మారుతున్న కొన్ని మార్పులు చూడగలవు. ఏదో సాధించాననే తృప్తి నీకుంటుంది. అప్పుడు అపార ఆనందాలతో నువ్వు ఆ ఆనందాలకి యజమాని అవుతావు. నిన్ను ఆశ్చర్యపరిచే ఫలితాలు నేను అందిస్తానమ్మా. ఎక్కడ అడుగు పెడితే అక్కడ విజయం నీకు అందుతుంది. ఇక ఎలాంటి ఇబ్బందులు, అడ్డంకులు, కష్టాలు రావు. ప్రతి లోపం దూరం అవుతుంది. అకస్మాత్తుగా నీ అడుగులు కొంతసేపు ఆగిపోయినా, ఎవరో పిలుస్తున్నట్లు అనిపించినా అదంతా ఈ అమ్మ శక్తి, ఈ అమ్మ దివ్యశక్తి నీ వైపు ఉంది. సంకటాలు, ఇబ్బందులు అన్నీ ముగిసిపోతాయమ్మా. నీకు ఆ సాయం చేసే బాధ్యత నాది. ఈ తల్లిగా తీసుకుంటున్నాను. అది వ్యక్తి రూపంలో కానీ, లేదా అవకాశాల రూపంలో కానీ, ఏదో ఒక రూపంలో నీకు సాయం అయితే ఈ వారాహి తల్లి చేస్తానమ్మా. నీ ప్రతి సమస్యకు పరిష్కారం అందిస్తాను. ఏ ఇబ్బందులైనా సరే నేను వాటిని నిన్ను బయటపడేస్తానుగా. నిశ్చింతగా ఉండు. జీవితం అద్భుతంగా మారుతుంది. సుఖం లభించబోతుంది. బిడ్డ, భగవంతుడు కదా, నేను నీకు చెప్పే మాటలు అక్షరం పొల్లుపోదు. నిశ్చింతగా ఉండు. నువ్వు కోరినవన్నీ నీ చేతిలో పెడతాను. నీ కన్నీటిని ఫుల్ స్టాప్ పెడతాను. ఈ అమ్మ నీకు తోడుండగా నీకు దిగులెందుకు చెప్పు. సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.